నమస్కారం. ఈ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ 139వ జయంతి. ప్రధానంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క మరణం ఈరోజు కూడా మిస్టరీగాను ఉంది. దాన్ని ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆయన మరణించారా లేక తప్పించుకున్న విషయాన్ని ఇంతవరకు బహిర్గతం చేయలేదు. దాని మీద బీజేపీ అనేక సార్లు పార్లమెంటు ప్రస్తావించడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క పోరాట యోధులు ఎలా అయ్యారంటే, దేశ స్వతంత్రం కోసం ఆంగ్లేయుల మీద ఎదుగుతారంటే అహింసా మార్గంలో మాత్రమే ఆయన గాంధీ మహాత్ముడు చెప్తుంటే, ఆ విధంగా కాదు, సాయుధ పోరాటం ద్వారానే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొస్తామని చెప్పే లక్ష్యంతో మరి ఆయన యొక్క చైనా, జపాన్ లాంటి దేశాలు కలుపుకొని ఆయన ఒక 13 సంవత్సరాలు ఒక సైన్యాన్ని ఏర్పరిచిన ఆజాద్ హిందూ ఫౌజాన్ని కూటమిని ఏర్పరిచి ఆంగ్లేయుల మీద పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆ యొక్క భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది. ఈరోజు కూడా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ పార్టీ యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క మరణ రహస్యాన్ని బయటపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా అలాంటి మహాత్ముడు ఈరోజు మన మధ్య లేకపోవడం మనందరికీ కూడా సంతోషించిన విషయం. ఆయనకి ఈ రోజున ఆయన జన్మదినం సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి కార్యక్రమం ఒంగోలులోని పార్టీ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు స్వాతంత్రం కోసం జరిపినటువంటి పోరాటం ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థను ఏర్పాటు చేసి ప్రపంచ దేశాల్లో కూడా రిక్రూట్మెంట్ చేసి వారు పోరాటం చేయడం జరిగింది. వారి యొక్క పోరాటం కారణంగానే మనకి స్వాతంత్రం వచ్చిందని కూడా చెప్పవచ్చు. అటువంటి మహానుభావుడిని యువతకు ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఫోటో తీయండి.